హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీ ముందు ఉంది డిసెంబర్ 2015 ఆల్టో 800. ఈ కారు మార్చ్ 2016 రిజిస్ట్రేషన్ అయింది. చాలా తక్కువ మైలేజ్ ఉన్న బండి, జస్ట్ 48,000 కిలోమీటర్స్ తిరిగింది అంతే. అది కూడా ఇది డాక్టర్ యూజ్డ్ కార్ ఇది. ఇక ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఈ కారు. అండ్ ప్రజెంట్ అయితే ఈ కారు ఇప్పుడు రాజమండ్రిలో ఉంది. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి అయినా మీరు తీసుకెళ్ళచ్చు, సేల్ అవుతుంది. అండ్ దీనికి రోడ్ ట్యాక్స్ అయితే 2031 వరకు ఉంది, అంటే ఇంకా దగ్గర 11 ఇయర్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా మీకు రీడింగ్తో సహా అన్నీ చూపిస్తాను. ఈ కారు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఫ్రంట్ పోర్షన్ ఎక్స్టీరియర్ చూపిస్తాను. ఫస్ట్ బానెట్ చూడండి, పెద్దగా స్క్రాచెస్ ఏమీ కనపడవు. బానెట్ పైన కనిపించకుండా చిన్న డెంట్ ఉంది, సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక బంపర్ విషయానికి వచ్చేసరికి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెసే తప్ప పెయింట్ ఊడిపోతాం కానీ అలాంటివి ఏదీ లేదు. ఇంకా సైడ్కి వచ్చేసరికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బండి, పెద్దగా స్క్రాచెస్ ఏమీ లేవు. ఇక్కడ ఫెండర్ చూడండి, ఫెండర్ ఒకటి, ఇంకా ఫ్రంట్ డోరు, బ్యాక్ డోర్ చూడండి, ఏ స్క్రాచెస్ ఏమి ఉండవు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా బ్యాక్కి వచ్చేసరికి ఇక్కడ చిన్నది ఉంటుంది డెంట్ అంతే, అది తప్ప బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్నవి అవన్నీ జస్ట్ ఒక రీపెయింట్ టచ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఈ సెకండ్ సైడ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది, పెద్దగా స్క్రాచెస్ ఏమీ ఉండవు. ఫెండర్ దగ్గర కానీ చిన్న ఉంటాయి స్క్రాచెస్ అంతే. కానీ ఇది ఒరిజినల్ కలరు, యాక్సిడెంట్ అయిన కార్ అయితే కాదు. కొన్నప్పుడు ఏ కలర్ అయితే ఉందో అదే కలరు. టాప్ పోర్షన్లో కూడా మీకు ఒక్క చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఏది కనపడదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టాప్ పోర్షన్లోనే. చాలా పర్ఫెక్ట్ బండి ఇది. కారు వేరియంట్ వచ్చి ఎల్ఎక్స్ఐ వేరియంటు. దీనికి సెంట్రల్ లాకింగ్ కూడా మారుతి షోరూంలో వేయించారు. సెంట్రల్ లాకింగ్, రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ చూద్దాం. చూసారు కదా, సీట్స్ కూడా చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా, ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా. పైన రూఫ్ పైన అయితే ఏ మరకలు ఉండవు, చాలా వైట్గా చాలా క్లీన్గా ఉంది. చూసారు కదా, మొత్తం లో యాంగిల్లో చూపిస్తున్నాను, ఒక్క మరక కూడా మీకు కనిపించదు, అంత క్లీన్గా ఉంటుంది. డాష్ బోర్డ్లోని ఇప్పుడు రీడింగ్ చూపిస్తాను. చూసారు కదా, ఇది ఒరిజినల్ రీడింగు 48,966 కిలోమీటర్స్ తిరిగింది. ఇది స్పీడోమీటర్ అయితే ట్రాంపరింగ్ ఏమీ చేయలేదు, ఇది ఒరిజినల్ రీడింగు. ఇక దీనికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఫ్రంట్ 2 డోర్స్కి స్పీకర్స్ వస్తాయి. ఇంకా ఫ్రంట్ 2 విండోస్ కూడా పవర్ విండో బటన్స్ ఇవి. ఇప్పుడు ఏసీ బ్లోయర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఏసీ ఆన్ చేశాను, ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాను చూడండి. ఎయిర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్లోయర్ చూద్దాం. బంపర్కి రేర్ పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చు, 4 సెన్సార్లు ఉన్నాయి. ఇప్పుడు బూట్ కూడా చూపిస్తాను ఓపెన్ చేసి. బూట్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ టైర్స్ 2 కూడా కొత్తవే. బటన్ చూసారు కదా, 100% బటన్ ఉంది. ఇది సెకండ్ టైర్. రేర్ టైర్స్ అయితే ఇంకా మీకు 10,000 to 12,000 కిలోమీటర్స్ రన్ అవుతాయి ఈ రేర్ టైర్. ఈ టైర్ కూడా
ఇంకొక 10,000 to 12,000 కిలోమీటర్స్ రన్ అవుతుంది ఈ టైర్. అన్ని టైర్స్కి వీల్ క్యాప్స్ ఉన్నాయి. యాక్సరీస్ అయితే ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా విండ్షీల్డ్ మీద అయితే ఎటువంటి స్క్రాచెస్ ఉండవు. అన్ని విండ్షీల్డ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్క విండ్షీల్డ్ కూడా ఏమీ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి విండ్షీల్డ్స్ అన్నీ కూడా. ఎక్కడ కూడా ఒక్క స్క్రాచ్ కనపడదు ఈ గ్లాసెస్ మీద. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 3 లక్షల లోపు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కునే వాళ్ళకి ఈ కారు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ కారు కొందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నాకు వాట్సాప్ చేయండి. ప్రైజ్ వివరాలన్నీ కూడా నేను వాట్సాప్లోని రిప్లై ఇస్తాను. సో బై బాయ్.